ప్రియులారా, ప్రభువు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీతో సహవాసం చేయడానికి ప్రభు అల్పుడైన నాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘానికి, దేవుని యొక్క దాసులకు, పెద్దలకు, సహోదర సహోదరులకు, అదే సమయంలో అనుభవజ్ఞులు పాల్గాంధీ అంకుల్ గారు మన మధ్య ఉండడం, అదే రీతిగా దేవుని దాసులు జాన్లీ గారు మన మధ్య ఉండడం ఎంతైనా సంతోషకరమైనటువంటి విషయం. మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని బట్టి కొద్దిసేపు మాత్రమే, ఒక అరగంట మాత్రమే ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మనము చూద్దాం. యెహోషువ గ్రంథంలో కొన్ని విషయాలు, అన్నీ కాదు కానీ సమయాన్ని బట్టి కొంత మాత్రమే. ఈ 3 దినాలు యెహోషువ గ్రంథాన్ని మీ మధ్య ఉంచాలని, ఒకవేళ అట్లీస్ట్ అవుట్లైన్ స్టడీ అయినా అందించాలని ప్రార్థనాపూర్వకంగా రావడం జరిగింది. దయతో నా కోసం ఎక్కువగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరలా దేవుని దాసులు వాక్యాన్ని అందిస్తారు. ఒక అరగంట సేపు మాత్రమే. ఒకవేళ సమయం దాటిందనుకోండి, మీరు చేయొద్దండి, ప్రసంగం ఆపుతాను. అలాగని ఇప్పుడు ఎత్తబాకండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువాకు ఇలాగు సెలవిచ్చాను. నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. ప్రియులారా, యెహోషువ గ్రంథం అనేది 5 కాండాల తర్వాత యెహోషువ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు వరకు 12 పుస్తకాలు ఉన్నాయి. వాటిని చరిత్ర గ్రంథాలు అని అంటారు. యెహోషువ గ్రంథం మొదలు ఎస్తేరు గ్రంథం వరకు ఈ 12 పుస్తకాలను చరిత్ర గ్రంథాలు అని అంటారు. యవనస్తులందరికీ ఒక మాట, ఖచ్చితంగా నోట్స్ పెట్టండి. ఇట్స్ కంపల్సరీ. ఎందుకంటే తర్వాత దినాల్లో ఈ నోట్స్లే, నాన్న రాసిన నోట్స్లు ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. కాబట్టి ముఖ్యంగా పెద్దవాళ్ళు కొంతమంది రాసుకుంటున్నారు, కానీ యవనస్తులు, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఇవే ఉపయోగపడతాయి, మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటాయి. కాబట్టి మధ్యాహ్నమైన, ఒకవేళ నేనైనా తెచ్చిస్తాను మధ్యాహ్నం, ఒకవేళ మీరు కానీ తీసుకోకపోతే నేను కంపల్సరీ. ఎందుకంటే మాకు స్థానిక సంఘంలో కూడా ఆదికాండం మొదలు ఇప్పుడు పేతురు పత్రిక వరకు వచ్చాం. దేవునిదాసులు శ్యాంబాబు అంకుల్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఒక దైవ సేవకుడు ప్రతి పుస్తకం మీద అవుట్లైన్ స్టడీ అయినా చెప్పగలిగి ఉండాలి సంఘానికి అన్నాడు. ఆ రోజు నుండి ఇప్పుడు దాదాపుగా 3-4 సంవత్సరాలు అయింది. నాకు వచ్చిన క్లాసెస్లో నేను స్థానిక సంఘానికి పేతురు పత్రిక ద్వారా వచ్చాము, ఆ విధంగా అందించడానికి, అవన్నీ కూడా ధ్యానం చేయడానికి. కాబట్టి ఖచ్చితంగా నోట్స్ పెట్టండి. ఎవరు చెప్పినా నోట్స్ పెట్టండి. వాళ్ళ వ్యక్తిని చూడొద్దు, ఎవరు చెప్పినా నోట్స్ పెట్టండి, రాస్తూ ఉండండి. దానివల్ల ఉపయోగం ఉంటుంది. తర్వాత మీకు అర్థమైంది. కాబట్టి మధ్యాహ్నం మాత్రం కంపల్సరీ యవనస్తులుగా ఉన్న వాళ్ళందరూ, పెద్దవాళ్ళు వాళ్ళు సరే, కానీ మిగతా వాళ్ళు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని అన్నిదా భావించొద్దే. యెహోషువ గ్రంథము ఇది చరిత్ర గ్రంథాల్లో మొదటి గ్రంథం. యెహోషువ గ్రంథము నుండి ఎస్తేరు వరకు 12 పుస్తకాలు ఉన్నాయి. ఈ 12 పుస్తకాలను చరిత్ర గ్రంథాలు అని అంటారు. వాస్తవానికి మోషే వెళ్ళిపోయిన తర్వాత 120 సంవత్సరాలు మోషే జీవించి తాను ప్రభువునందు నిద్రించాడు. కానీ మిగతా వారందరికీ మోషేకు ఒక మాట పరిశుద్ధాత్ముడు ఇలాగ వ్రాసి ఉంచాడు,
ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయంలో 7వ వచనం అన్నాడు, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు అని అన్నాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఈడుగలవాడని యవనస్తులు అంటారా, ముసలివాళ్ళు అంటారా? యవనస్తులు అంటారు. కానీ యెహోషువ 110 సంవత్సరాలైనా వృద్ధాప్యమందు ముసలితనమందు అని అన్నారు. కొన్ని స్థలాల్లో మనం చూస్తే దావీదు కూడా జీవించింది తక్కువ సంవత్సరాలే, 80 సంవత్సరాలైనా వృద్ధాప్యం అని అన్నాడు. కానీ మోషే విషయంలో పరిశుద్ధాత్ముడు ఆ విధంగా ఉపయోగించిన వాడు కాదు. అందుకే ఈడుగలవాడై అని అన్నాడు. అంటే ఇంకా ఎంతకాలమైనా ఉండగలిగేవాడు. అందుకే ఎంత తిరిగినా ఎంత చూసినా దృష్టి మాంద్యము లేదు. తిరిగితే కాలి సత్తువ తగ్గిద్దా పెరిగిద్దా? తగ్గిద్ది, కానీ సత్తువ తగ్గలేదు. తన ప్రాణమును కాపాడుకునేవాడు పోగొట్టుకుంటాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు కాపాడుకుంటాడు. అలాగైనట్లయితే యెహోషువ ఆ మోషే వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నాయకుడు ఎవరు? ఒక నాయకుడుగా యెహోషువ గ్రంథములో మనం గమనించగలం. ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఫాదర్గా, తండ్రిగా యెహోషువ ఎలా ఉన్నాడో మనము యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. ఒక దాసుడుగా యెహోషువ ఎలా ఉన్నాడో యెహోషువ గ్రంథంలో మనం గమనించగలం. ఒక నాయకుడిగా, ఒక తండ్రిగా, ఒక దాసుడుగా, ఒక పనివాడుగా ఎలా ఉన్నాడో యెహోషువ గ్రంథంలో మనం తేటగా మనం చూడగలం. మంచిది. ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని ఒక కొన్ని విషయాలు మెయిన్గా హెడ్డింగ్ లైన్లో ఆక్రమించుట, అనుభవించుట, ఆనందించుట, ఈ మూడు మాటలు. ఆక్రమించుట, అనుభవించుట, ఆనందించుట. చరిత్ర గ్రంథాల్లో ప్రారంభం నుండి ఉన్నటువంటి ఈ యొక్క పుస్తకం యెహోషువ అని అనగా అర్థం వచ్చేసి మనము యెహోవా రక్షించును, లేకపోతే యెహోవా రక్షకుడు అని అర్థం. యెహోవా రక్షకుడు అని అర్థం. యెహోషువ అనేది అది హెబ్రీ పదం. యెహోషువ అనేది హెబ్రీ భాషలో యెహోషువ అంటారు, గ్రీకులో యేసు అంటారు. గ్రీకులో యేసు అని అంటారు. కాబట్టి యెహోషువ, హోషయ, యేషువ ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకే భావాన్ని తెలియపరుస్తాయి. అదేనగా రక్షకుడు అనే అర్థాన్ని ఇస్తాయి. కాబట్టి రక్షకుడు అనే అర్థాన్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతవరకు నడిపించాడు? ఎంతవరకు నడిపించాడు? ఏ నది వరకు నడిపించాడు? యోర్దాను వరకు. యోర్దాను దాటించిన వాడెవరు? యెహోషువ. మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం. యెహోషువ యోర్దాను దాటించాడు అనగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమైంది? మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం. మోషే ఎంతవరకు నడిపించాడంటే యోర్దాను వరకు నడిపించాడు. కానీ యోర్దాను దాటించిన వాడు యెహోషువ. యెహోషువ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఆయన సాదృశ్యముగా ఆయన ఉన్నాడు. కాబట్టి మోషే ధర్మశాస్త్రమునకు పోలిక, యెహోషువ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి సాదృశ్యముగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. అందుకే యెహోషువకున్న మరొక పేరు హోషేయ అని అన్నాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 3వ వచనంలోను 16వ వచనంలోను మనం చూస్తాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో 16వ వచనంలో హోషేయ అనే మాట మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువును ఎవరితో మనం పోల్చలేము, కానీ ఆయనకు ఆయనే సాటి. కానీ మోషే ఎర్ర సముద్రమును దాటించాడు. మోషే దేన్ని దాటించాడు? ఎర్ర సముద్రమును దాటించాడు. కానీ యెహోషువ యోర్దాను దాటించాడు. యోర్దాను దాటించిన తరువాత అక్కడ వాగ్దత్త దేశం కనానులోనికి ప్రవేశించారు. కానీ చాలామంది కనాను అనేది పరలోకానికి సాదృశ్యంగా చెప్తారు, యోర్దాన్ అనేది మరణానికి సాదృశ్యంగా అని చెప్తారు. కానీ ఎక్కువగా
ఎర్ర సముద్రము అనేది ప్రాచీన పురుషునికి సాదృశ్యం. ఎర్ర సముద్రము ప్రాచీన పురుషుడికి సాదృశ్యం. తర్వాత యోర్ధాను అనేది ఇది దాటిన తర్వాత శరీర సంబంధమైన శరీరానికి అది సాదృశ్యం. శరీరం, మన యొక్క శరీరాన్ని జయించడం, లేకపోతే ఆ శరీరాన్ని ఏ విధంగా జయించి మనం ముందుకు వెళ్ళాలో అది కనానులో మనకు కనబడుతుంది. కనాన్ అనేది పరలోకానికి సాదృశ్యము కాదు. ఎందుకంటే కనానులోనికి వెళ్ళిన తర్వాత యుద్ధాలు ఉన్నాయా లేవా? యుద్ధాలు ఉన్నాయి, కానీ పరలోకములో యుద్ధాలు ఉండవు. కాబట్టి ఈ శరీరాన్ని జయించాలని శరీర సంబంధించినటువంటి 7 లక్షణాలకు అది సాదృశ్యం. కాబట్టి ఎర్ర సముద్రం ప్రాచీన పురుషుడు, తర్వాత యోర్ధాను దాటిన తర్వాత అక్కడ కనాను అనేది ఈ యొక్క శరీరానికి, ఫ్లెష్ శరీరానికి సాదృశ్యముగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం వాస్తవానికి దైవగ్రంథంలో 5 మంది యెహోషువాలు వారు ఉన్నారు. ముఖ్య వచనం, యెహోషువ గ్రంథంలో ముఖ్య వచనం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24:15 అన్నాడు, ఏమంటున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఉద్దేశం, దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, కనానుపై దండెత్తుట, దేశ సరిహద్దులను వారు పంచుకొనుట. కనానుపై దండెత్తుట, దేశ సరిహద్దులను పంచుకొనుట అంటే పోరాడుట, పంచుకొనుట. పోరాటం ఉన్నది, పంచుకొనుట ఉన్నది. కాబట్టి ఉద్దేశం, వారు పోరాడుతూ ఉన్నారు, తర్వాత వారు పంచుకుంటూ ఉన్నారు. యెహోషువ గ్రంథములో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. యెహోషువ గ్రంథములో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకటి యెహోషువ, రెండవది రహాబు, మూడవది కాలేబు మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలో ముఖ్యంగా 3 మనం గమనిస్తాం. ఒకటి యెహోషువ, రెండవది రాహాబు, మూడవది కాలేబును మనం చూస్తూ ఉన్నాం. అధ్యాయాలు దాదాపుగా 24 అధ్యాయాలు ఉన్నాయి. ఎవరు రాశారు యెహోషువ గ్రంథాన్ని? ఎవరు రాశారంటే 2 ఆధారాలు ఉన్నాయి. ఒకటి యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 8-9 వచనాలు. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్ళబో వారితో, మీరు ఆ దేశములో బడి నడుచు దాని వివరమును వ్రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిన వంతు చీట్లు వేయించిదనగా, ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయొచ్చు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాలెములో ఉన్న యెహోషువ యొద్దకు వచ్చిరి అని అన్నాడు. తర్వాత 24వ అధ్యాయం 25-26 వచనాలు. 24వ అధ్యాయం 25-26. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షము కింద దాన్ని నిలవబెట్టి అని అన్నాడు. ఎక్కువగా యెహోషువ గ్రంథం ఇదంతా రాసింది యెహోషువనే. వారిని ప్రోత్సహించి పంపించాడు. దాన్ని రాసినట్టుగా మనము ఈ యొక్క మాటను బట్టి మనం చూడగలం. కావున యెహోషువ యొక్క పేరు ఆయా స్థలాల్లో ప్రస్తావించబడింది. ముఖ్యంగా ఒక మాట మనం చూద్దాం. 2 భాగాల విభజన, ఒక షార్ట్ డివిజన్ అని అంటారు. అది మొదటిది. మొదటి 4 అధ్యాయాలు యోర్ధాను దాటక ముందు. మొదటి 4 అధ్యాయాలు యోర్ధాను దాటక ముందు. 5 నుండి 24వ అధ్యాయం వరకు, 5 నుండి 24 వరకు యోర్ధాను దాటిన తర్వాత. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవడానికి, మొదటి 4 అధ్యాయాలు యోర్ధాను దాటక మునుపు, 5 నుండి 24 వరకు యోర్ధాను దాటిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. యోర్ధాను దాటిన తర్వాత గోత్రము, వాస్తవానికి యెహోషువ యొక్క గోత్రం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచనం. 13:8 మనం చూస్తే, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ అని అన్నాడు. కాబట్టి గోత్రము ఎఫ్రాయిము గోత్రముగా మనం గమనించగలుగుతూ ఉన్నాం.
యెహోషువ యొర్దాను దాటిన నుండి యెహోషువ యొక్క మరణం వరకు ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందంటే 25 సంవత్సరాలు. యొర్దాను దాటిన దగ్గర నుండి యెహోషువ వాగ్దత్త దేశాన్ని, దాన్నంతా అక్కడున్న 7 జాతుల వారిని వెళ్ళగొట్టిన తర్వాత దాన్ని ఆక్రమించుకొని పంచిపెట్టి యెహోషువ డిపార్చర్ అంటారు, వెళ్ళిపోతాడు. అంతవరకు ఎంత చరిత్ర అంటే 25 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 25 సంవత్సరాల చరిత్రను మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత గ్రంథ విభజనలో మరొక విభజన మొదటి 5 అధ్యాయాలు కనాను ప్రవేశం. మొదటి 5 అధ్యాయాలు కనాను ప్రవేశం. 6 నుండి 12 అధ్యాయాలు కనాను భూభాగాన్ని జయించుట. 6 నుండి 12 అధ్యాయాలు కనాను భూభాగమును జయించుట. 13 నుండి 22 వరకు భూభాగ విభజన మనం చూస్తున్నాం. భూభాగాన్ని విభజించడం మనం చూస్తున్నాం. 23-24 అధ్యాయాలు యెహోషువ యొక్క వీడ్కోలు వర్తమానం. ఇంకొక డీటెయిల్గా క్లియర్గా ఇంకొక స్టడీ ఉంది. అది నేను ఆ విభజన అందించి ఒక చిన్న మాటలు కొన్ని చెప్పి నేను ముగిస్తాను. మొదటి విభజనలో మొదటి 4 అధ్యాయాలు యొర్దాను దాటక మునుపు, 5 నుండి 24 వరకు యొర్దాను దాటిన తర్వాత. ఇది మైండ్ ఉండే చాలు. తర్వాత మొదటి 5 అధ్యాయాల్లో కనాను ప్రవేశం, 6 నుండి 12 వరకు కనాను విభజన జయించుట, 13 నుండి 22 వరకు భూభాగ విభజన, 23-24 యెహోషువ యొక్క వీడ్కోలు వర్తమానం. జాషువా డిపార్చర్ అని అంటారు. ఏ విధంగా వెళ్ళిపోతూ అందించాడో ఆ యొక్క సందేశం మనకు క్షేమకరంగా ఉంటుంది. ఇప్పుడు మరొకసారి మొదటి 2 అధ్యాయాలు సైన్యము తరలింపు. మొదటి 2 అధ్యాయాలు, మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో సైన్యాన్ని తరలించుట. 3, 4, 5 అధ్యాయాలు దాటుట లేదా సాగుట. 3, 4, 5 అధ్యాయాలు దాటుట, యొర్దాను దాటుట, ముందుకు సాగి వెళ్తున్నారు. 6వ అధ్యాయం ఎరికోను కూల్చుట. 6వ అధ్యాయం ఎరికోను కూల్చుట లేకపోతే ఎరికో కూలుట మనం చూస్తూ ఉన్నాం. ఎరికో కూలుట. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు అందులో విజయము కనబడుతుంది. 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు విజయం కనబడుతుంది. అందులో 7-8 అధ్యాయాలు హాయిపై విజయం, హాయిపై అపజయము, తర్వాత జయము. 7-8 అధ్యాయాలు హాయిపై అపజయము, జయము. 9వ అధ్యాయం దక్షిణ దేశంపై విజయం. దక్షిణ దేశంపై వారు విజయం పొందారు. 10వ అధ్యాయం మధ్య ప్రాంతంపై విజయం. 11వ అధ్యాయం ఉత్తర ప్రాంతంపై విజయం. 11వ అధ్యాయం ఉత్తర ప్రాంతం. 12వ అధ్యాయం రాజుల మీద విజయం. 12వ అధ్యాయం రాజుల మీద విజయం. ఎంతమంది రాజులు ఉన్నారంటే 31 మంది రాజులు ఉన్నారు. 31 రాజుల మీద వారు విజయాన్ని వారు పొందారు. తర్వాత పంచుట 13వ అధ్యాయం నుండి 22 వరకు, 13 నుండి 22 వరకు భూమి పంపిణీ. వాగ్దత్త భూమిని పంచాడు. 12 గోత్రములకు పంచాడు. 12 గోత్రములకు పంచి ఇచ్చుట. అవి ఎలాగో తర్వాత మనం ఆలోచన చేస్తాం. 13 నుండి 22 వరకు దాన్ని పంచుతూ ఉన్నాడు. 23-24 యెహోషువ వీడ్కోలు వర్తమానం, మరణము అనేది మనం చూస్తున్నాం. మరొకసారి చెప్పి ముందుకెళ్తాను. మొదటి 2 అధ్యాయాలు సైన్యము తరలింపు, 3, 4, 5 అధ్యాయాలు దాటుట, సాగుట, 6వ అధ్యాయం ఎరికోపై వారు లేకపోతే ఎరికో కూలుట, 7-8 అధ్యాయాలు హాయిపై అపజయము, విజయము, 9వ అధ్యాయం దక్షిణ దేశంపై విజయము, 10వ అధ్యాయం మధ్య ప్రాంతంపై విజయము, 11వ అధ్యాయం ఉత్తర ప్రాంతంపై విజయము,
12వ అధ్యాయం 31 రాజుల పైన వారు విజయాన్ని పొందారు. 13 నుండి 22 వరకు ఆ భూమిని పంపిణీ, వాగ్దత్త భూమిని 12 గోత్రములకు పంచి ఇచ్చిన విధానం మనం చూస్తూ ఉన్నాం. 23, 24 అధ్యాయాలు యెహోషువ యొక్క వీడ్కోలు, వర్తమానం, మరణం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి, యెహోవా చేసిన 4 అద్భుతాలు ఉన్నాయి. యెహోషువ గ్రంథంలో 4 అద్భుతాలు ఉన్నాయి. 1, యోర్దాను దాటుట 3-4 అధ్యాయాల్లో, యోర్దాను దాటుట 3-4 అధ్యాయాలు. అలాగినట్లయితే యోర్దాను అనేది మరణానికి సాదృశ్యమే, కానీ అంటే శరీర సంబంధమైనటువంటి వాటిని విశ్వాసి చంపివేయాలి. అది శరీరానికి సాదృశ్యముగా ఉంది. అప్పుడు మాత్రమే వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించి విజయము పొందగలం. ఒక మాట చూడండి, ఎర్ర సముద్రమును దాటించడానికి ఫరో సైన్యమును ఎవరు చంపారు? ఫరో సైన్యాన్ని ఎవరు చంపారు? అది ఇశ్రాయేలు చంపారా? అది యెహోవా చంపాడా? దేవుడే చంపాడు. కానీ యోర్దాను దాటిన తర్వాత ఈ కార్యాన్ని ఎవరు చేశారంటే వారు చేశారు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, రక్షించబడడం, ఒక విశ్వాసి ఆ పాపము నుండి విడుదల పొంది రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించడం అనేది అది దేవుడు చేసినటువంటి కార్యం. అంటే అపవాదిని కానీ ఈ పాప సంబంధమైన వాటిని కానీ తీసివేసేవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కానీ మనము ప్రవేశించిన తరువాత యోర్దాను దాటనం, వాగ్దత్త దేశంని దాన్ని స్వతంత్రించుకోవడం అనేది అది మనము చేయవలసిన పని. అది అవర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే అంటున్నాడు, 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును, అంటే మీరేం పెట్టాలి? అడుగు పెట్టాలి. అడుగు పెట్టవలసింది ఎవరిది? ఇశ్రాయేలు, వీరు పెట్టాలి. అడుగు పెడితే నేను మీకు ఇస్తా, మీరు అడుగు పెట్టకపోతే ఇవ్వలేదు. ఇంకా కింద ఏమంటున్నాడు? మీరు దాన్ని స్వాధీనపరుచుకోవాలన్నాడు. 11వ వచనం, మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనబోవుటకై 3 దినముల్లోగా మీరు ఈ యోర్దాను దాటవలను గనుక ఆహారమును సిద్ధపరచుకోండి. కాబట్టి దాటేది మీరే, స్వాధీనపరుచుకునేది మీరే, ఆహారాన్ని సిద్ధపరచుకునేది మీరే. ఈ కార్యమంతా ఎవరు చేయాలి? మీరు చేయాలి. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసే పని అది ఇశ్రాయేలీ కాదు, కానీ అది దేవుడు చేసినటువంటి కార్యం. దేవుడు చేసిన కార్యం మరెన్నడూ కూడా ఆ యొక్క ఐగుప్తు యొక్క ఫరో సైన్యాన్ని వీరు చూడలేదు. ఉదాహరణకు ఒక మాట మనం చూద్దాం. నిర్గమాకాండం, మనకు అది అర్థం కావడానికి 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదువుదాం. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచారు. వెనుక ఎవరు వస్తున్నారు? ఐగుప్తులు వచ్చుట చూచారు. 14వ అధ్యాయం 30వ వచనం, ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచారు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకుందాం. 10వ వచనములో 14:10లో బ్రతికిన ఐగుప్తీయులను చూశారు. 14:30లో ఏ ఐగుప్తీయులను చూస్తున్నారు? అదే అంటే ఒకప్పుడు మన యొక్క ప్రాచీన జీవితం మనం చూసాం. ఒకప్పుడు ఆ ఫరో యొక్క సైన్యం, వారి యొక్క ఉద్రేకం, వారు వచ్చిన విధానం, వారు నష్టపరిచే విధానం, అపవాది ఎలా వస్తున్నాడు, ఎలా దాకిడి లేకపోతే మన మీదకి ఎలాగ దొమ్మిగా వస్తున్నాడు, నష్టపరచడానికి వస్తున్నాడు, కీడు చేయడానికి వస్తూ ఉన్నాడు. అయితే ఒకప్పుడు మనలో ఈ పాప నైజం, పాప విధానం అనేది ఉన్నది. కానీ తర్వాత ఎవరిని చూశారంటే ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తుడు. పిల్లరా, చచ్చిన ఐగుప్తీయుడు మన దేహంలో, మన జీవితంలో చచ్చిన జీవితం, చచ్చిన ఆ విధానాలు లేకపోతే చాలా కష్టం. ఇంకా బ్రతికినే ఉంటే ఇంకా ప్రభువును నమ్మలేదు అని దాని భావం. అర్థమవుతుందా?
యేసుక్రీస్తు ప్రభు నేను నమ్ముకున్నాను, ఇంకా పాపములో నేను కొనసాగుతున్నానంటే నా రక్షణ సరైంది కాదండి. ఇంకా నీ గురించి నా గురించి ఎవరు చెప్పక్కర్లా. ఇప్పుడు ఇంకేస్ పొరపాటున చేయడం వేరు, కంటిన్యూగా అదే కొనసాగడం అనేది అది వేరు. అదే పాపాన్ని, అదే అక్రమాన్ని, అదే జీవితాన్ని కొనసాగినట్లయితే ఇంకా నీలో రక్షణ కార్యం జరగవలసిన రీతిలో జరగలేదని అదొక ఆలోచన. బ్రతికిన ఐగుప్తులు ఒకప్పుడు ఉన్నారు, ఒకప్పుడు బ్రతికిన లక్షణాలు ఉన్నాయి, బ్రతికిన విధానాలు ఉన్నాయి. ఆ బ్రతికినటువంటి తత్వం ఉన్నది. కొన్నిసార్లు సహించలేం, ఓర్చుకోలేం. ఒక పాపానికి అంటుకట్టబడి ఉన్నాం, పూర్తిగా అప్పగించుకొని ఉన్నాం, అపవాది యొక్క అధీనములో ఉన్నాం. కానీ మనలో చచ్చిన ఐగుప్తీయులు కనబడాలి. చచ్చిన స్థితి అంటే ఈ పాప విషయంలో, అపరాధ విషయంలో, వీటన్నిటి విషయంలో ఇంక మనం ఇంకా పూర్తిగా మనం చచ్చిపోయాం. ఇంకా బ్రతకడానికి వీలు లేదు, బ్రతకడానికి వీలు లేదు. దహన బలిలో ఆ పశువును పూర్తిగా చర్మము తీసి దాన్ని బలిపీఠం మీదకి తీసుకొచ్చి దాన్ని అర్పిస్తూ ఉండగా ఆ దహన బలిపీఠం మీదకి వచ్చినటువంటి పశువు ఎటువంటిదంటే అది చచ్చింది. అది లేచి నిలబడిద్దా? నిలబడదు. తోక ఆడిచ్చిద్దా? ఆడిచ్చదు. ఒకవేళ నడిచిద్దా? నన్ను చూడు నేను ఎటువంటి వాడు అని అంటదా? అందు. ప్రభువు నమ్మినటువంటి మన జీవితాల్లో కూడా నేను తెలుసా, నేను ఎటువంటి వాడిను, నా విధానాలు తెలుసా, లేకపోతే నాతో పెట్టుకుంటే తమాష కాదు అని అంటూ ఉంటారు చూసారా. ఇంకా మనం ఇంకా బ్రతుకుతున్నామంటే శరీర సంబంధమైనవి అప్పుడప్పుడు లేచి తోక ఆడిస్తున్నామంటే మనం ఇంకా చావాల్సిన రీతిలో చావాలి. చచ్చి ఎవరైనా సరే, ఒక దైవ సేవకుడిగా నేనైనా, ఇక్కడ కూర్చున్న మనలో అయినా, ఒకవేళ పొరపాటున జరగడం అది వేరు, కానీ కంటిన్యూగా అదే కోపం, అదే ఆక్రోశం, అదే పాప జీవితం, అదే అక్రమ జీవితం, అదే కాని విషయాల్లో కొనసాగినట్లయితే చాలా కష్టం. దాన్ని బట్టి వాగ్దత్త దేశంలోనికి ప్రవేశం లేదు. మనం విజయం పొందలేం, శరీరం మీద విజయం పొందలేం, శరీర తత్వం మీద విజయం పొందలేం, విజయాన్ని సంపాదించుకోలేం. విజయం మన వల్ల కాదు, విజయం మన వల్ల కాదు. ఎందుకు? ఇంకా బ్రతికినే ఉన్నాయి కాబట్టి ఇంకా మనము మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించలేం. అలా అయినట్లయితే ఇక్కడ యోర్దాను దాటుట 3-4 అధ్యాయాల్లో చెప్పాడు దేవుడు చేసిన అద్భుతములు. 6వ అధ్యాయంలో ఎరుకోను కూల్చుట, తర్వాత 10వ అధ్యాయంలో వడగండ్లను దేవుడు పంపించాడు. వడగండ్లను పంపించే విధానం అది కూడా అసమానమైన కార్యం. దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. 4వది 10వ అధ్యాయంలో సూర్యుడు చంద్రుడు నిలిచిపోట. అది చరిత్ర అంతట్లో ఎక్కడా లేదు, అదొక్కసారి జరిగింది. సూర్య చంద్రులు ఆగిపోవడం, వారు నిలిచిపోవడం. ఈ 4 విషయాలు ప్రభు చేసిన అద్భుతాలు మనం చూస్తాం. ఒకటి యోర్దాను దాటుట 3-4 అధ్యాయంలో, రెండవది ఎరుకోను కూల్చుట 6వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో వడగండ్లు, తర్వాత 10వ అధ్యాయంలో సూర్యుడు చంద్రుడు నిలిచిపోట మనం చూస్తున్నాం. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథం కొత్త నిబంధనలో ముఖ్యంగా 2 పుస్తకాలకు సాదృశ్యంగా ఉంది. 2 పుస్తకాలు. యెహోషువ గ్రంథంలో దేవుడు చేసినటువంటి అసమానమైన కార్యాలు ఉన్నాయి, అది శక్తివంతమైన కార్యాలు. అటువంటి పుస్తకం అపోస్తుల కార్యం. దేవుడు సంఘములో సంఘపక్షంగా దేవుడు జరిగించిన కార్యాలు, అసమానమైన కార్యాలు, శక్తివంతంగా పరిశుద్ధాత్ముడు జరిగించిన కార్యాలు ఉన్నాయి. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక యెహోషువ గ్రంథానికి ఎక్కువ పోలికగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథంలో శరీర సంబంధమైన పోరాటం అన్నది, ఎఫెసీ పత్రికలో ఆత్మ సంబంధమైన, ఆత్మకు శరీరానికి ఏమన్నది? పోరాటం. ఆత్మకు శరీరానికి పోరాటం ఉన్నది. ప్రతి నిత్యము మనకు పోరాటం ఉన్నది. అనుక్షణము మనం పోరాడుతూ ఉన్నాం. అందుకే అన్నాడు ఈ ఆత్మ ఈ శరీరం ఈ 2 కూడా చాలా కష్టం. ప్రభువును నమ్మని వారిలో ఒకటే ఉంటుంది, శరీర నియమం.
కానీ ప్రభువును నమ్మిన వారిలో 2 నియమాలు ఉంటాయి. ఒకటి ఆత్మ నియమం ఉంటుంది, రెండవది పాప నియమం. ఈ రెండింటి మధ్య ఏమున్నది? పోరాటం. అందుకే రిబ్కా కడుపులో 2 జనపదములు ఉన్నాయి. 2 జనపదములు ఒకదానితో ఒకడు వాడు పెనుగులాడుతూ ఉన్నాయి. స్ట్రగుల్ అనేది ఏర్పడుతుంది. అందుకే ఇటువంటి పోరాటం అనేది ఉంటుంది ప్రభు నమ్మినటువంటి మన జీవితాల్లో. అందుకే పౌలు అంటున్నాడు, నేను ఏది చేయాలనుకున్నాను చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదనుకున్నాను అదే చేస్తున్నాను, చేసేది నేను కాదు, నాలో నివసించు పాపం. ఈ పోరాటము చేత నేను నలిగిపోతున్నాను. మనకిప్పుడు 2 పోరాటాలు ఉన్నాయి. నేను ఒక అరగంట చెప్పాను అనుకోండి, ఇంకెప్పుడు ముగిస్తాడు అని అంటారు. ఈ శరీరం అంటది ఇంతసేపా చెప్పేదంటది, ఆత్మ అంటే ఇంకాసేపు చెప్తే బాగుంటుంది అంటాడు. ఈ 2 పోరాటాలే. ఇంక కొంతమంది అంటారు ఇంకా భోజనం ఎప్పుడు పెడతారు అని అంటారు. ఇంకొకరు మాట్లాడాలి అంకులోళ్ళు, ఇంకా భోజనం ఎప్పుడు పెడతారు. ఈ శరీరం ఏంటంటే ఇంకా భోజనానికి పోతే మంచిది కదా అంటది, కానీ ఆత్మ అంటాడు వద్దు అంటాడు. సువార్తకి వెళ్దామంటే ఎక్కడ ప్రకటించాలి భారంతో అని ఆత్మ అంటాడు, శరీరం అంటది మధ్యాహ్నం భోజనం ఎక్కడ అని అంటారు. ఒకవేళ మధ్యాహ్నం భోజనం ఫలానా దగ్గర అంటే మాంసం ఉంటుందా, చికెన్ ఉంటుందా, కోడిగుడ్డు ఉంటుందా? ఈ శరీరం ఎప్పుడంతే. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ 2 గ్రూపుల వారు, ఈ 2 విధానాలు, 2 మనస్తత్వాలు వారు ఖచ్చితంగా ప్రతి సంఘంలో ఉంటారు. ఖచ్చితంగా మన దేహంలో నిత్యము పోరాటమే. అందుకే అన్నాడు, ఆత్మ చేత శరీర క్రియలను చంపాడు. రాయి పైకేసాం, ఏమైంది? కింద పడది. కానీ హెలికాప్టర్ పైకి ఎగిరింది, కింద పడదు. ఎందుకు తెలుసా? రాయి పైకేస్తే రాయికి గురుత్వాకర్షణ శక్తి ఇక్కడ భూమి లాగుతుంది, కానీ హెలికాప్టర్ పైకి ఎగిరినా కూడా గురుత్వాకర్షణ శక్తి ఉన్నది. కానీ గురుత్వాకర్షణ శక్తిని మించిన శక్తి ఎందులో ఉంది? హెలికాప్టర్. కాబట్టి మనలో కూడా కొన్నిసార్లు ఆకర్షణీయమైన విధానాలు ఉన్నాయి, కొన్నిసార్లు ఆకర్షించబడతాం, లాగబడతాం, కానీ మించిన శక్తి ప్రభు మనకిస్తాడు. ప్రతి ఆలోచన ప్రభువా నాకు ఈ ఆలోచన వచ్చింది, ఈ తలంపు వచ్చింది, ఈ శరీరం లాగుతుంది అని ప్రతి ఆలోచనను ఆయనకు లోబడేటట్టుగా చేయాలి. నువ్వైనా నేనైనా శరీరంలో ఉన్నాం. కొన్నిసార్లు బలహీనతలు వచ్చినప్పుడు వెంటనే ఆలోచన విషయమై ప్రభువా నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇది చూడాలనిపిస్తుంది, ఇది చేయాలనిపిస్తుంది, కానీ ఇది నేను జయించలేకపోతున్నాను అని మనం ఆయనకు అప్పగించుకుంటే చాలు. ప్రభు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం ప్రతి విశ్వాస జీవితంలో ఉన్నది. విశ్వాస జీవితం అలాగా పోరాడుతూ మనం ముందుకు వెళ్ళినట్లయితే క్రీస్తు స్వరూపము అనేది మనలో ఏర్పడుతుంది. అప్పుడు సంపూర్ణమైనటువంటి ఆ క్రీస్తు స్వరూపంలోనికి, సారూప్యతలోనికి మనం మలసబడతాం. అలా అయితే ఇది నిత్యము పోరాటమే. కానీ మనం పోరాడుతూ ఉండగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తగిన స్ట్రెంగ్త్ చేస్తాడు, బలమిస్తాడు, శక్తినిస్తాడు. మనంతటా మనం అంటే స్వాధీనపరచుకోవడం మన వంతు. కాబట్టి నిత్యము పోరాటం ఉన్నది. ఈ పోరాటంలో ప్రభు జయ జీవితం ఇస్తాడు, అపజయ పాల్గొ. అందుకే వారి యొక్క ముగింపు విజయముతో ముగించాడు. కొన్నిసార్లు అపజయంగా ఉంటుంది, కానీ విశ్వాస యొక్క ముగింపు విజయముతో ప్రభు ముగిస్తాడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన చేసినటువంటి కార్యం కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన పోరాడిన విధానం ఇంత కాదు. ఆయన అంతగా పోరాడు, రక్తము కారునంతగా మనం పోరాడలేం, కానీ మన ప్రభు అంతగా పోరాడాడు. మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. మన ప్రభు ఆయనే విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడు. మన ప్రభువును చూస్తూ మనం ముందుకు సాగి వెళ్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. తిరిగా మాట్లాడవలసిన మీ దాసుని బలపరిచి మీరు ఉపయోగించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.